సో మా యానివర్సరీ అయితే వచ్చేసింది. నేనైతే నీకోసం 12 గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ గిఫ్ట్. హ్యాపీ యానివర్సరీ. తెల్లగా ఉన్నామండి. ఇదిగోండి, ఇది ఫ్రీ ఇచ్చారండి. ఫైనల్ గిఫ్ట్ అండ్ 12th గిఫ్ట్. హ్యాపీ యానివర్సరీ కన్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ దివ్య యూట్యూబ్ ఛానల్. సో మా యానివర్సరీ అయితే వచ్చేసింది. అప్పుడే 1 year కంప్లీట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అర్థం కావట్లేదు. సో మేమైతే 1 year చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాము. నేను మా శ్రీవారి కోసం టోటల్గా 12 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను. మంత్కి ఒక గిఫ్ట్ లెక్కనైనా 12 months నాకు ఇంత హ్యాపీ లైఫ్ ఇచ్చినందుకు. సో నేనైతే అతనికి చిన్న చిన్న ప్రెజెంటేషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు కూడా అతనితో పాటు 12 ప్రెజెంట్స్ ఎలా ఉన్నాయో మిస్ అవ్వకుండా చెప్పండి. అండ్ వీడియో చివరిదాకా మిస్ అవ్వకండి. నేను నా సర్ప్రైజెస్ని ప్లాన్ చేస్తుంటే మా శ్రీవారు నన్ను డిన్నర్ డేట్కి తీసుకెళ్ళి ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. అది ఆపలేదు. Thank you for arranging. My first candlelight dinner. సో ఎలా ఉంది సర్ప్రైజ్? రెండు చేసిన దానికి డబుల్ ఉంటుంది యాక్చువల్లీ. ఇది ఎప్పటి నుంచి అడుగుతున్నా క్యాండిల్ లైట్ డిన్నర్. ఫైనల్లీ మై ఫస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్. లవ్ యూ అండ్ హ్యాపీ యానివర్సరీ. ఓకే, సేమ్ టు యూ. ప్రతి ఇయర్ క్యాండిల్ లైట్ డిన్నర్. ఇవే కొంచెం ఎక్స్ట్రా అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. తేజ ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? ఫీల్ అవడాన్ని పక్కన పెడితే యానివర్సరీ అయిపోయింది కదా, ఫుడ్ ఎప్పుడు తెస్తారని వెయిటింగ్ కదా. యూ కెన్ సీ ద మిర్చి బజ్జీ. కానీ ఇది మిర్చి బజ్జీ కాదు. ఏంటి తేజ? గోల్డెన్ ప్రాన్. గోల్డెన్ ప్రాన్. గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. సో మా శ్రీవారి ఫుల్ కంపెనీ నేను అన్ని ఐటమ్స్. గోల్డెన్ ప్రాన్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. తేజ ప్రాన్ రాలేదు తేజ, బజ్జీ వచ్చింది. నువ్వు పప్పు తింటే బజ్జీ వస్తుంది. బాగుంది కదా. ఇక నుంచి ప్రాన్ ట్రై చేయొచ్చు అయితే. అమ్మయ్య, మొత్తానికి చికెన్ నుంచి ప్రాన్కి ఫస్ట్ టైం మైగ్రేట్ అయ్యామన్నమాట. మా ఇంట్లో ప్రాన్స్ మటన్స్ ఏం ఉండవండి, అంతా అయిపోయి మేడం వల్ల. థ్యాంక్ యూ తేజ ఫర్ దిస్ డిన్నర్ డేట్. నా హెయిర్ బాగుందా? సెట్ అయి ఉంది అలాగా. మామూలుగా ఉండదు. 100 రూపాయలు ఇచ్చాను అసలు. సో మేమైతే మా డిన్నర్ డేట్ని ఫినిష్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో నేను చాలా హ్యాపీ మా శ్రీవారి సర్ప్రైజ్తో. మరి నా సర్ప్రైజ్కి మా శ్రీవారు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. హే గాయ్స్, సో ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లెట్స్ సర్ప్రైజ్ టు మై హస్బెండ్. సో చూద్దాం అండ్ తన రియాక్షన్స్ కూడా క్యాప్చర్ చేస్తా. సో అండ్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. విల్ సీ హిజ్ రియాక్షన్. కమ్. సో ఇవి నేను మా శ్రీవారి కోసం తీసుకున్న 12 గిఫ్ట్స్. అండ్ వీటి లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చూడండి. హ్యాపీ యానివర్సరీ కన్నా. థ్యాంక్ యూ.
సో నేనైతే నీకోసం 12 గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. అయినో నీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఏంటి అన్నదైతే తెలియకుండా మేనేజ్ చేశానని అనుకుంటున్నా. బట్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు దివ్య అని ఒక సర్ప్రైజ్ అయితే నాకు కావాలి. ఓకేనా? సరే, ప్రెజెంట్ అయితే కళ్ళు మూసుకో, నేను గిఫ్ట్స్ తీసుకొని వస్తా. క్లోజ్ యువర్ ఐస్. కన్నా, ఓపెన్ యువర్ ఐస్. హ్యాపీ యానివర్సరీ. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ గిఫ్ట్. హ్యాపీ యానివర్సరీ. Okay, with each passing year, my love for you grows stronger. Happy Kanna. చాక్లెట్. నేనే నీకోసం ఫస్ట్ టైం తీసుకున్న చాక్లెట్స్. నాకు కూడా ఇది చెప్పు. ముద్దు అచ్చప్పు గాడిద. ముందు చాక్లెట్స్ నా కోసం నీ కోసం. సరే, చికెన్ సర్ప్రైజ్. బయటికి చదవాలి. ఇది చదవాలా బయటికి? ఇది చదువు. ఓ, లోపల ఇంకోటి ఉంది, అది బయటికి చదవద్దా? okay. ఓకే. Forever is a long time, but I wouldn't mind spending it by your side. Happy anniversary, my love. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ లవ్ లెటర్. సో నార్మల్ గా జస్ట్ రాసా. నేను ఈ తర్వాత చదివి మీకు వినిపిస్తా, ఓకేనా? అలాగే మై థర్డ్ గిఫ్ట్. ఓకే. జస్ట్ ఓపెన్ దెన్ ఐ విల్ టెల్. నేను ఇయర్ రింగ్స్ వాడినా. చూడు ఫస్ట్. Through all the seasons of life, you have been my constant. Here is to us on our anniversary. Say this is a beautiful keychain. Happy anniversary, my love. Happy anniversary. And my fourth gift. Happy anniversary. Okay, ఇదేంటి? Thank you for being my love, my confidant and my best friend. Happy anniversary. We love you. Like ఆర్డర్ చేసుకోవాలి, గ్లాసెస్ తీసుకుందాం అని. కపీ గ్లాసెసా? కాదు, నాకేనా మరి నీకు? నీకుంటే నాకు ఉన్నట్టే. ఓకేనా? నీకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నాకా? అలా కాదు, నీకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నాకా? అలా కాదు. రేటు వేసుకోవచ్చు. పెట్టుకో. ఇది తీయాలే. పర్లేదు, ఇప్పుడు ఇది కొత్తదే కదా. Guys, how is looking? తెల్ల కొన్నామండి. ఇదిగోండి, ఇది ఫ్రీ ఇచ్చారండి. ఇదిగోండి, ఇది ఫ్రీ ఇచ్చారండి. And the fifth gift. నచ్చుతుందని అనుకుంటున్నా. ఇది నాకు తెలిసిపోయింది ముందే. అమెజాన్ వాడు వచ్చాడు. అమెజాన్ వాడు వచ్చాడు, ఒకటే తీసుకొచ్చాడు అనమాట. అన్ఫార్చునేట్లీ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆర్డర్స్ అన్ని వచ్చాయి. ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, తీసుకో కానీ లోపల ఏముందో చూడకు, గెస్ చేయొద్దు అని అన్నాడు. అమెజాన్ వాడు ఏం చేశాడు, కవర్ లో పట్టుకొచ్చి ఏదో క్యాప్ లో ఉంది బ్రదర్ అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట తమిళ్లో. ఫస్ట్ ఓపెన్ చేయ, కలర్ అవన్నీ నీకు తెలియదు కదా. నిజమే. హెయిర్ సెట్ చేసుకున్నాను, క్యాప్ చెరిగిపోతుంది. మై సిక్స్త్ గిఫ్ట్. హ్యాపీ యానివర్సరీ. With you, every moment is special. Happy anniversary to the love of my life. Love you. This is you and this is me. We are together. So this is my seventh gift, Kanna. Happy anniversary. Here's to the laughter, the tears and everything in between. Happy anniversary, my dear. Happy anniversary. నేను చూడ కూడా 50. అంటే నువ్వు కష్టపడి అనిపించిన ప్రతి క్లాస్ లో నేను కష్టపడి మరి తీయాలి కదా. మగవాళ్ళు ఉన్నారు, అన్ని సింపుల్ గా చేసేద్దాం అనుకుంటారు. అసలు మన కష్టాన్ని గుర్తించట్లేదు. కీస్ ని డోర్స్ కే కాదండి, వీటికి కూడా వాడుకోండి. మా అందరికీ తెలుసు ఇట్లు వాడతారని. బెల్ట్ బట్టలు పర్సన్ బెల్ట్ అంటే నేను పర్సనల్ పడేసుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా చూస్తున్నాను కదా. ఐ హోప్ నీకు నచ్చుంటాయి రెండు. నాకు నచ్చలేదు. ఎంటీ వాలెట్, నాకు ఫిల్డ్ వాలెట్ కావాలి. ఫిల్డ్ నువ్వు చేసేసుకో, తర్వాత నేను వాడేస్తా. ఓకే, వాలెట్ మార్చాల్సిన టైం వచ్చింది. సో నీకు బుక్స్ చాలా ఇష్టం కదా, నీకు బుక్స్ అంటే చాలా ఇష్టం. అదే నాకు అర్థమైంది, నాకు బుక్స్ అంటే ఇష్టం. బుక్స్ బాగా చదువుతో. యా,
సో ఇది జనరల్ గా నువ్వు చదివే బుక్స్ టైప్ కాదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లవ్ స్టోరీ బుక్. సో ఐ హోప్ నీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నాకు Everything అయితే is చాలు good. రివ్యూలో నచ్చింది. ఓకే You I have found my happily ever after. Cheers to another wonderful year together. Let me know. నేనైతే లవ్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే బుక్ అయితే తీసుకున్నాను. చూద్దాం మా శ్రీవారికి ఎంత నచ్చుతుందో. అండ్ ఎరే స్టోరీ ఆఫ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్. సో ఆల్మోస్ట్ మా జర్నీ కూడా ఇలాగే స్టార్ట్ అయింది కాబట్టి హ్యాపీ యానివర్సరీ. మై 9th గిఫ్ట్. హ్యాపీ యానివర్సరీ కన్నా. థ్యాంక్ యూ. ఓయ్ బరువు ఉంది ఇది. ఓకే చూడు. ఓకే ఏదో ఊగుతుంది. The best thing about memories is making them with you. Happy anniversary, my love. ఓకే సో మా శ్రీవారి దగ్గర పర్ఫ్యూమ్స్ అయితే ఐ థింక్ సిన్స్ 3 to 4 months నుంచి తీసుకుందామని వెళ్తున్నారు. నచ్చట్లే వచ్చేస్తున్నారు. నచ్చుతాయని అనుకుంటున్నా. అందుకనే తెలివిగా 3 కలిపి పెట్టేసా. విత్ గిఫ్ట్. హ్యాపీ యానివర్సరీ కన్నా. Hey, you're not just my husband, you're my latest adventure. సో దిస్ ఈజ్ ఏ స్క్రాప్ బుక్. సో మన ఇక్కడ నుంచి మన లైఫ్ లో జరిగే ప్రతి అడ్వెంచర్ మూమెంట్, ప్రతి బ్యూటిఫుల్ మూమెంట్ కి మనం స్టోర్ చేసుకుందాం ఇందులో. 11th గిఫ్ట్. హ్యాపీ యానివర్సరీ కన్నా. As we celebrate another year together, I am reminded of how blessed I am to have in my life. I'm very, very blessed. సో ప్రతిసారి నా కోసం ఏదో ఒకటి తీసుకోవడం, నాకేదైనా లేదంటే అదే ఆలోచించి తీసుకోవడం. ఏంటి తనకుందా లేదా, అది వాడట్లేదా అని ఆలోచించడు. సో ఫీచర్స్ అన్నీ నాకు నిజంగా ఇది అందుకు కాదు. యాక్చువల్గా ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు తన ఇయర్ ఫోన్స్ నేను పట్టుకెళ్ళిపోతాను అనమాట. తనకు వాడుకోవడానికి నేను అందుకు తీసుకోలేదు. దీనికి సపరేట్ రివ్యూ వీడియో కదా. ఫైనల్ గిఫ్ట్. దీనికోసం కొంచెం ఎక్కువే ఇబ్బంది పడ్డాం ఇద్దరం ఎవ్రీ టైం లాగే. సో ఫైనల్ గిఫ్ట్ అండ్ 12th గిఫ్ట్. హ్యాపీ యానివర్సరీ కన్నా. In your arms, I have found my home. Here is to us, and many more years of love. Slowly. Thank you. నేను ఫస్ట్ నీకు కాదు. ఓకే ఫస్ట్ నేను ఒకసారి చూసేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక మీకు కొట్టారా? సో మన 12 months మనం స్పెండ్ చేసిన ఈ 1 year, ఒక్కొక్క ఈ మంత్ లో మనం బెస్ట్ మెమరీని ఇలా క్యాప్చర్ చేయించాను. సో పెళ్లి రోజు నుంచి సో లాస్ట్ జనవరి వరకు మనం ఎంజాయ్ చేసిన మూమెంట్స్ వరకు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇలా అయితే నేను సో ఇలా అయితే నేను 12 గిఫ్ట్స్ తో మా శ్రీవారికి సర్ప్రైజ్ ఇచ్చాను. ఐ హోప్ అన్ని యూస్ఫుల్ అండ్ ఐ హోప్ తనకు అన్ని నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ నేను కూడా ఈరోజు చాలా హ్యాపీ. సో ఫస్ట్ టైం నా లైఫ్లో డిన్నర్ డేట్ అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ కన్నా ఫర్ యువర్. మరి నువ్వైతే ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చావు, నేను అన్ని గిఫ్ట్స్ ఇవ్వలేను. నా నుంచి చిన్న చిన్న గిఫ్ట్. ఏంటి? బయట కిచెన్ లో ఓకే పై షెల్ఫ్ లో వెనక తెచ్చుకో. ఏంటది? తెచ్చుకో, తెలుస్తుందిగా. ఓపెన్ చేయకుండా తెచ్చు. షెల్ఫ్ పైన తేజ గోల్డ్ అంటావా? గోల్డ్ ఏమైనా కొనేసి ఇవ్వాలి కానీ ఏంటి తేజ? అంతే. This is the best quote. My best friend and the love of my life. Yes, he is my best friend and he is my love of my life. Thank you, Kanna. Hey. చిన్నది, నాట్ బిగ్ థింగ్, బట్ మన మెమరీకి సూటబుల్ చిన్న గిఫ్ట్. గిఫ్ట్ వేరు బాక్స్ వేరు, కష్టపడు. Just to remind, we are happily engaged forever.
సో మచ్. చాలా బాగుంది. సో డిసెంబర్ 8th మాకు ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. సో ఫిబ్రవరి 10th మాకు ఈ జర్నీ లైఫ్ స్టార్ట్ అయింది మ్యారేజ్గా. సో దిస్ రిమైన్స్ ఎవ్రీథింగ్. అంతే. అలా మా యానివర్సరీ సెలబ్రేషన్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. నేను చాలా చాలా హ్యాపీ. ఫస్ట్ డిన్నర్ డేట్ అండ్ చిన్న చిన్న గిఫ్ట్స్తో మేము చాలా హ్యాపీ. సో డే అంతా ఫ్రెండ్స్ వెడ్డింగ్ తోటే అయిపోతుంది అనుకున్న టైంలో మా శ్రీవారు అయితే ఇంకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అక్కడ. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. I am taking these two. सरप्राइज अंकल क्या होंगे सरप्राइज करा ओप्पा करेक्ट आदि ఇవన్నీ చూస్తుంటే మా శ్రీవారు చాలా కష్టపడ్డారని అయితే అర్థమైంది. నేనైతే సింపుల్గా గిఫ్ట్స్ ఇచ్చేసాను, కానీ తను అన్ని వేస్లో నన్ను అయితే హ్యాపీ చేయాలని ప్లాన్ అయితే చేసుకున్నాను. సో మా యానివర్సరీ మేమిద్దరమే కాకుండా మా ఫ్రెండ్స్ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. వెయిటింగ్ లేదు we will put here ಅದಕ್ಕೆ ಮೇಲೆ This fully covered. we will put here go PD మందే అందుకే ఆ కేక్ కట్ చేయలేదు. బిఫోర్ నో షీ ఇస్ లైక్ ఓకే దే డిడ్ంట్ కట్ అట్ లీస్ట్ వి షుడ్ హావ్ కట్ దట్ కేక్ నో యు ఫెల్ట్ దట్ ఆర్ నాట్ come clap okay happy anniversary. సో ఇలా హ్యాపీగా మా డే అయితే కంప్లీట్ అయింది అండ్ సక్సెస్ఫుల్గా మా 1 year యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.